హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా వెలుగు పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. వెలుగులో ఫోన్ ట్యాపింగ్పై కేంద్రం సీరియస్, రంగంలోకి దిగిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగాలు, ఫామ్ హౌస్ కేసులో బీజేపీ ముఖ్య నేతలు బిఎల్ సంతోష్ను ఇరికించేందుకు చేసిన కుట్రపై వివరాల సేకరణ, మాజీ పోలీసు అధికారుల స్టేట్మెంట్లపైన ఆరా, పలువురు బీజేపీ అగ్రనేతల ఫోన్లు ట్యాప్ చేసినట్టు అనుమానాలు, సాఫ్ట్వేరు డివైజెస్ ఎక్కడ కొనుగోలు చేశారనే దానిపై ఎంక్వైరీ, కేసును సిబిఐకి అప్పగించాలని బీజేపీ నేతల డిమాండు, అలర్ట్ అయిన బీజేపీ. నిన్న మొన్నటిదాకా ఫోన్ ట్యాపింగ్ను బీఆర్ఎస్ కాంగ్రెస్కు సంబంధించిన అంశంగానే చూసిన బీజేపీ ఇప్పుడు అలర్ట్ అయింది. తమ పార్టీ అగ్రనేతను అక్రమ కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నారని తెలిసి దాన్ని సీరియస్గా తీసుకున్నది. ఈ నేపథ్యంలో కేసు విచారణ పగడ్బందీగా జరిగేలా చూడాలని, ఇందులో కేసీఆర్ ప్రమేయాన్ని తేల్చాలి అనుకుంటున్నది. ఈ క్రమంలో కేసును సిబిఐకి అప్పగించాలని ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే విచారణపై తమ పట్టు కూడా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి సమాచార సేకరణలో నిమగ్నమైన కేంద్ర నేతలు ఎన్నికల ఫలితాలు రాగానే దీనిపై సీరియస్గా దృష్టి సారించాలని అనుకుంటున్నట్టు పార్టీ వర్గాలు ద్వారా తెలిసింది. ఇది ఫోన్ ట్యాపింగ్ పైన దాదాపు గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రాధాకిషన్ రావు డీసీపీ, ఆయన ఏదైతే డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంటు, తిరుపతి అన్న ఇచ్చిన స్టేట్మెంటు, వీళ్ళకి సంబంధించి స్టేట్మెంట్స్లో స్పష్టంగా చెప్పారు. కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాప్ చేసినాం. ప్రతిపక్ష పార్టీ నాయకులు, దాంట్లో బీజేపీ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. బిఎల్ సంతోష్ని ఇరికించడానికే కూడా ఆ ఫామ్ హౌస్, మోయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనని క్రియేట్ చేశాము. అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కొంతమంది తమ సొంత పార్టీ నాయకుల పైన కూడా ఫోన్ ట్యాప్ చేసినాం. ప్రతిపక్ష నాయకులు ఫోన్లు ట్యాప్ చేసినాం. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసినాం. పోలీస్ ఆఫీసర్ల ఫోన్లు ట్యాప్ చేసినాం. దాదాపు 1200 ఫోన్లు ట్యాప్ చేశారు. 1200 ఫోన్లు. దానికి సంబంధించి క్లియర్గా వాళ్ళు వాంగ్మూలంలో ఇచ్చారు. ఆ వాంగ్మూలంలో ఎప్పుడైతే బిఎల్ సంతోష్ పేరు, బిఎల్ సంతోష్ని కేసులో ఇరికించాలనే ప్రయత్నం ఫోన్ ట్యాపింగ్ ద్వారా జరిగింది అనేది వచ్చిందో బీజేపీ పార్టీ అలర్ట్ అయింది. మొన్నటి వరకు ఇది కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయం, ఇది మనకు సంబంధించిన విషయం కాదని పెద్దగా దానిపైన చర్చ కానీ పట్టించుకోలే. ఇప్పుడు బీజేపీ అగ్రనాయకుడు బిఎల్ సంతోష్ని ఇరికించడానికి ఫోన్ ట్యాప్ చేశారు. బీజేపీ నాయకులు, అగ్రనాయకులకు సంబంధించిన ఫోన్లు కూడా ఏమైనా ట్యాప్ చేశారా అనే అనుమానాల్లో, అనే కోణంలో వాళ్ళు కొంత అటెన్షన్లోకి వచ్చారు. బీజేపీ పార్టీ నాయకత్వం, బీజేపీ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయట్లే, సిబిఐ ఎంక్వైరీని ఎందుకు డిమాండ్ చేయట్లే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు దీనిపైన అని వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా బీజేపీ పార్టీ దీనిపైన, బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు దీనిపైన సమాచారం తెప్పించుకుంటున్నారట. అసలు ఏం జరిగింది, ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అయి ఉంటాయి అనే విషయం పైన జూన్ 4 తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత దీనిపై సీరియస్గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నట్లు అర్థమవుతుంది. ఇది 1200 మంది ఫోన్లని ట్యాప్ చేసినామని ప్రణీత్ రావు స్టేట్మెంట్లో చెప్పిండు. స్పష్టంగా ఆయన చెప్తుండు 1200 మంది ఫోన్లట. ఇది సాక్షికి వెలుగుకు సంబంధించి. దీంట్లో ఇంకొక వార్త ఉంది, చూద్దాం. కోడ్ ముగియగానే కమిషన్ను, కార్పొరేషన్ పదవులు కనీసం 15 నుంచి 20 నామినేటెడ్ చైర్మన్ల నియామకంపై సీఎం రేవంత్ దృష్టి. విద్యా, వ్యవసాయ ఇక కమిషన్లుగా మార్పు. ఎడ్యుకేషన్కు ఆకునూరు మురళి, అగ్రికల్చర్కు కోదండరామ్ రెడ్డి పేర్ల పరిశీలన. రాష్ట్ర మంత్రులు, డీసీసీల నుంచి సీఎంకు చేరిన సీనియర్ నేతల పేర్లు, అసెంబ్లీ, లోక్సభ టికెట్లను త్యాగం చేసిన వారికి ప్రయారిటీ. ఇది కోడ్ ముగియగానే కమిషను, కార్పొరేషన్ పదవులట కనీసం 15 నుంచి 20 ఉంటాయి. మొన్న కోడ్కు ముందు ఒక 37 మందికి ఇచ్చారు. వాళ్ళు ఇంకా వాళ్ళు ఆ బాధ్యతలు కూడా స్వీకరించారు, కోడ్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఇచ్చే 15 నుంచి 20 మళ్ళీ నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. దీంట్లో టికెట్ రాని వాళ్ళు, డీసీసీ అధ్యక్షులు కొంతమంది అట, కొంతమంది కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా పనిచేసిన వాళ్ళు, ఇట్లా కొంత లిస్టు తయారైందట. ఈ కోడ్ ముగిగానే 15 నుంచి 20 కార్పొరేషన్ పదవులు, కమిషన్ చైర్మన్ పదవులు అనౌన్స్ చేసే అవకాశం ఉందట. కానీ దీనికంటే ముందు, కోడ్ కంటే ముందు వచ్చిన 37-38 మందో నామినేటెడ్ పోస్టులలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగింది. ఎక్కువ రెడ్లకు ఇచ్చారనేది ఒక ఆరోపణ ఉంది, కొంత నిజం కూడా ఉంది అందులో. ఆ లిస్టు చూస్తే ఎక్కువ మంది రెడ్లు ఉన్నారు. దాంట్లో బయట పార్టీ నుంచి అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకు కూడా ఇది చైర్మన్ పదవులు ఇచ్చారు. మరి ఈసారి ఇచ్చే 15-20 పోస్టులైనా సామాజిక న్యాయం పాటిస్తుందా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి? ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేస్తారా? ఎస్సీ, ఎస్టీ, బీసీలలో కూడా కొన్ని ఉపకులాలకు అసలు ఆ పోస్టులు ముఖం కూడా చూడని వాళ్ళు ఉన్నారు. ఆ పోస్టుల మెట్లు, ఆ ఆఫీసులు మెట్లు ఎక్కని వాళ్ళు ఉన్నారు. అట్లాంటి సామాజిక వర్గాలకు ఏమైనా న్యాయం చేస్తారా, వాళ్ళకి ఏమన్నా ఇస్తారా అనేది చూడాలి. వాస్తవంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు దాదాపు 85% జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఇవాళ నామినేటెడ్ పోస్టులలో
కనీసం ప్రయారిటీ ఇవ్వకుండా ఎక్కువ రెడ్లకు ఇచ్చి ఇలా ముఖ్యమంత్రి రెడ్డి మిగతా శాఖలలో ఒక 4-5 రెడ్లు మంత్రులు ఉన్నారు. అంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్డి రాజ్యం నడుస్తుందా అనే ఒక చర్చ జరుగుతుంది ఎస్సీ ఎస్టీ బీసీలో. ఎక్కువ ఆయన చుట్టూ ఉన్న సలహాదారులు కానీ, ఆయన చుట్టూ ఉన్న ఆఫీసర్లు కానీ, ఆయన చుట్టూ ఉన్న వ్యవస్థ కానీ మొత్తం రెడ్డి కమ్యూనిటీకి సంబంధించి ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నట్టు. మొన్నటి వరకు కేసీఆర్ రావులను పెట్టుకుంటే రెడ్లు పెట్టుకుండు. కానీ సామాజిక వర్గంగా బలంగా ఉన్న సామాజిక వర్గాలకు సంబంధించి వ్యక్తులు ఎట్లా ఆలోచించాలి, ఆ వ్యవస్థలు ఎట్లా ఆలోచించాలి, ఆ కమ్యూనిటీస్ ఎట్లా ఆలోచించాలి. కాబట్టి వాళ్ళకేమన్నా ఈ నామినేటెడ్ పోస్టులలో న్యాయం చేసే అవకాశం ఉందా? అవకాశం ఇట్లా లేకపోతే నిజంగానే అదే పోకడపోతే కాంగ్రెస్ పార్టీ పైన ఎస్సీ ఎస్టీ బీసీలు కన్నెర చేసే అవకాశం ఉంది. తొందరలోనే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రైతాంగంలో చర్చ నడుతుంది. కాంగ్రెస్ పార్టీ అంత ఎఫిషియెంట్గా పరిపాలన చేయట్లేదు, ఈయనకంటే కేసీఆరే బెటర్ ఉన్నాడా, కేసీఆర్ నయమే కదా అనేది సామాన్య రైతు సెక్షన్లో ఇవాళ చర్చ జరుగుతుంది. రొటీన్ చర్చ ఇది. ఈ గవర్నమెంట్ కంటే కేసీఆర్ ప్రభుత్వం బెటర్ కదా, కేసీఆరే బాగా చేసిండు రైతులకు సంబంధించి, కాంగ్రెస్ పార్టీ చేయలేకపోతుంది అనేది ఒక చర్చ జరుగుతుంది. నిరుద్యోగులలో కూడా రేపు మాపు ఆ చర్చ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో భర్తీ చేద్దాం, జాబ్ క్యాలెండర్ అన్నాడు. 6 నెలలు గడిచింది, ఇంతవరకు జాబ్ క్యాలెండర్ లేదు. కోడ్ వచ్చింది. ఈ కోడ్ తర్వాత కూడా ఆ దిశగా అసలు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణం కనపట్లేదు. మాట్లాడితే ఎంక్వైరీలు, రీ ఎంక్వైరీలు ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేసినట్టు చేస్తున్నాం తప్ప ప్రధానమైన నిరుద్యోగ సమస్య కానీ, ప్రధానమైన రైతాంగ సమస్యలపైన కానీ, కూలీల సమస్యలపైన కానీ, కౌలు రైతుల సమస్యలపైన కానీ, మహిళల సమస్యలపైన మాట్లాడే పరిస్థితి లేదు. ఆ దిశగా చర్యలు లేవు. విద్యా వ్యవస్థ పైన కానీ అంటే అతి తొందరలోనే ఇప్పుడు ఏదైతే రైతుల్లో చర్చ, యాంటీ చర్చ జరుగుతుందో మిగతా సెక్షన్లో కూడా పోయే అవకాశం ఉంది. అది సామాజిక పరంగా కూడా పోయే అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీలు మేము నిర్లక్ష్యం కాబడుతున్నాం. ఎక్కువ ఇది రెడ్డి రాజ్యం లెక్క కనపెడుతుంది. రెడ్లు ఎక్కువ దీని చుట్టూ ఉన్నారు, ప్రభుత్వం చుట్టూ. వాళ్ళు కంచె కట్టుకొని ఉన్నట్టు ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు మీరు. ఆ క్రియేట్ చేసే వాతావరణం ప్రజల్లోకి వెళ్తే ప్రమాదం. అది మీకు తీవ్రమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు ఇచ్చే పోస్టులన్నా కనీసం న్యాయం చేయాలి, సామాజిక న్యాయం పాటించాలి, సామాజిక రిజర్వేషన్ పాటించాలి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. కాకతీయ కళాతోరణం చార్మినార్ తొలగింపు. ఆ 2 గుర్తులు సామాన్యులపై పెత్తనం చేసే ఆనవాళ్లుగా అభిప్రాయం అట. 1969 తొలి దశ ఉద్యమ స్మృతులకు స్థానం. పోరాట పటిమ జ్వలించేలా రాజముద్ర, వ్యవసాయము ప్రతిబింబించేలా ఏర్పాటు. సర్వ మతాలకు ప్రతీకగా ఒక గుర్తు, రాష్ట్ర అధికారిక చిహ్నము, గీతం ఖరారు. 4 గంటల పాటు సీఎం భేటీ, పాల్గొన్న బట్టి, కోదండరాం, అందశ్రీ, కీరవాణి. చిహ్నంలో మార్పులపై బీఆర్ఎస్ ఆగ్రహం. రాష్ట్ర గీతాన్ని తెలంగాణ వారితోనే స్వరకల్పన చేసి పాడించాలని డిమాండు. గతంలో పాడిన వారు ఆంధ్ర వ్యక్తి కాదా అంటూ కాంగ్రెస్ ఎదురుదాడి. ఇది మొత్తానికైతే ఈ ఏదైతే రాష్ట్ర గీతమో రాష్ట్ర చిహ్నం పైన పెద్ద ఎత్తున 2-3 రోజుల నుంచి చర్చ జరుగుతుంది. ఎందుకంటే జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాలనే కాబట్టి కొత్త గీతాన్ని, కొత్త చిహ్నాన్ని మార్పులు చేసి కొంత రాజముద్రలు, రాజరికం పోకడలు దాంట్లో కనపడతాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ పెట్టిన చిహ్నాలలో దాంట్లో కాకతీయుల తోరణము, అదేవిధంగా చార్మినార్, ఈ 2 రాజరిక ఆనవాళ్ళ నుంచి, రాజరికం నుంచి వచ్చిన చిహ్నాలు అయ్యి. కాకతీయులు రాజరికం చేశారు. ఇటు చార్మినార్ కూడా ముస్లిం మైనార్టీలకు సంబంధించి, రాజులకు సంబంధించిన ఈ ఏదైతే ఉందో నవాబులకు సంబంధించిన ఆ సింబల్ కనపడుతుంది కాబట్టి వాటిని తొలగించాలి. ఇది ప్రజాస్వామ్యము, ప్రజాపాలన కాబట్టి తప్పనిసరిగా ప్రజలకు సంబంధించిన వ్యవసాయం అందులో ఉండేటట్టు ఉండాలి. సర్వ మతాలకు సంబంధించిన ఇది ఉండాలి. అదేవిధంగా అమరవీరులకు సంబంధించిన స్మృతి అందులో కనపడాలి తప్ప ఈ రాజరిక పోకడలు కనపడద్దు. రాజరికం పైన పోరాటం చేస్తే సమ్మక్క సారక్క కాకతీయుల పైన పోరాటం చేసింది. మరి ఒకవైపు సమ్మక్క సారక్క జాతరను చేస్తున్నాం, సమ్మక్క సారక్క త్యాగాన్ని పొగుడుతున్నాం, చాకలి ఐలమ్మ త్యాగాన్ని పొగుడుతున్నాం, దొడ్డి కొమరయ్య త్యాగాన్ని పొగుడుతున్నాం. వాళ్ళ పోరాట పటిమ నుంచే తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుంది, ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం వల్లనే అట్లాంటి నాయకులు ఏదైతే కాకతీయుల పైన, ఏదైతే నిజాం ప్రభుత్వం పైన పోరాడిన నాయకుల యొక్క స్ఫూర్తి నుంచి, వాళ్ళ యొక్క స్పిరిట్ నుంచి పుట్టిన ఉద్యమమే తెలంగాణ ఉద్యమం. ఆ తెలంగాణ ఉద్యమం వల్లనే తెలంగాణ వచ్చింది. కాబట్టి మరి ఎవరిపైన అయితే అమరవీరులు పోరాటం చేశారో, దొడ్డి కొమరయ్య కానీ, చాకలి ఐలమ్మ కానీ, సమ్మక్క సారక్క కానీ, వాళ్ళు పోరాటం చేసిన నవాబులకు సంబంధించి, వాళ్ళు పోరాటం చేసిన రాజులకు సంబంధించి చిహ్నాలను అందులో పెట్టడం అంటే దాని అర్థమైంది అనేది ఇలా ఉన్న కాంగ్రెస్ పార్టీ దాన్ని మార్చాలని ఎంచుకుంది. దానిపైన బీఆర్ఎస్ పార్టీ లేదు రాజరిక పోకళ్ళు, రాజరిక చిహ్నాలే ఉండాలి అని చెప్పి అడుగుతుంది. కానీ వాస్తవంగా సామాన్య ప్రజలకు సంబంధించి చిహ్నాలు ఉండాలి. సామాన్య ప్రజల జీవన గతి అందులో కనపడాలి, బతుకు చిత్రం కనపడాలి సామాన్య ప్రజలకు సంబంధించి. అది చిహ్నం అంటే. మెజార్టీ ప్రజలకు సంబంధించిన జీవితాలు అందులో కనపడాలి, మెజార్టీ ప్రజలకు సంబంధించిన స్ఫూర్తి అందులో కనపడాలి, ఉద్యమం అందులో కనపడాలి, ప్రాణ త్యాగాలు అందులో కనపడాలి.
కానీ రాజులు తోరణాలు, రాజులు చార్మినార్లు ఇది కనపడద్దు. నవాబుల త్యాగాలు, నవాబుల చిహ్నాలు కనపడితే అది నిజంగా రాజరికమే అయింది. సరే, ఇది మారతారా, మారడం వల్ల ప్రజల జీవితాల్లో ఏం మారిపోతాయి అనేది, కానీ అది రాబోయే భవిష్యత్ తరాలకు ఆ చిహ్నం కనపడాలి. అంటే స్ఫూర్తి ఏంది, ఫైటింగ్ ఏంది, ఉద్యమ స్ఫూర్తి ఏంది అనేది ఆ చిహ్నంలో స్పష్టంగా కనపడాలి. అది గీతము, అది కూడా స్టార్ట్ చేద్దాం. అది ఆంధ్రాకు సంబంధించిన కీరవాణితో పాడిస్తున్నది కొంత బీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శ చేస్తుంది. కానీ అదే ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులతోనే యాదగిరిగుట్టలో పాడించారు. యాదగిరిగుట్టలో అనేక వ్యవహారాలు చేసిన దాంట్లో ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులే ఉన్నారు అని చెప్పి ఇటు రివర్స్గా బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తుంది. ఇది ఒక వార్తగా ఆంధ్రజ్యోతి ఇచ్చింది. ఓటమి భయంతోనే బీఆర్ఎస్కి 50 సీట్లు కూడా రావని సర్వేలో వెల్లడి. అప్పటి నుంచే ప్రతిపక్షాల ఆర్థిక వనరులపై దాడులు. టాస్క్ ఫోర్స్ కార్యాలయంలోనే ఎస్ఐబి చీఫ్ మకాం. ఈసీ విధుల నుంచి తప్పించిన ఎస్ఐబి చీఫ్కు టాస్క్ ఫోర్స్ సిబ్బందికి నిరంతరం టచ్లో ఉన్నాను. 2 నెలల్లో అదే పోస్టులకు వస్తానని అందరికీ చెప్పా. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రాధాకిషన్ రావు. ఇది డీసీపీ రాధాకిషన్ రావు చెప్తున్నాడు. ఎందుకు ఫోన్ ట్యాప్ చేశారంటే ఓటమి భయంతోనే బీఆర్ఎస్ పార్టీ చీఫ్ చంద్రశేఖరరావు, నేను చాలామంది బయట చెప్పే విశ్లేషకులు ఆయనంత రాజకీయ పరిణితి ఉన్నోళ్ళు లేడు, రాజకీయ చాణక్యుడు అని. ఇది చాణక్యం అంటే ఓటమి అని తెలిసిన తర్వాత ఇంటెలిజెన్సీ వ్యవస్థను ఆడుకొని ఓడిపోతామని తెలిసి 50 సీట్లు కూడా రావని తెలిసి బయటోడు ఫోన్లు, ఆపోజిట్ ఉన్న ఫోన్లు వాళ్ళ ఎత్తుగడలిని, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఇని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ఆర్థిక మూలాలపైన దెబ్బతీసి నేను గెలుస్తా, నేను హ్యాట్రిక్ కొడతా, మాకు 100 సీట్లు వస్తాయి, మాకు 90 సీట్లు వస్తాయి, 103 సీట్లు వస్తాయి, రాసి పెట్టుకోండి, కేసీఆర్ కంటే మించిన అపరచాణిక్యులు లేడు అని డైలాగులు వేసేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అప్పట్లో. ఇది ఆయన అపరచాణిక్యం అంటే దేంట్లో అంటే అపరచాణిక్యం దొంగసాటుగా ఫోన్లని, దొంగసాటుగా అవతలోడు ఎత్తుగట్ట కనిపెట్టి గెలవాలని ప్రయత్నం చేసిండు. దాంట్లో బొక్క బోర్లబడి ఇలా కొట్టుకుంటుండు, బొక్క బోర్ల పడాడు. ఇది ఈ దొంగ పనులు చేసి దొంగసాటుగా గెలవాలనుకుంటే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. స్పష్టంగా చెప్తుండ్రు రాధాకిషన్ రావు. ఓటమి భయంతోనే ఈ పనులను చేసిను. మొత్తం అసలు ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆఫీసులోనే మకాం వేసిండ్రు 2 నెలల పాటు. ఈయన్ని తొలగించారు. ఎన్నికల కమిషన్ కోడ్ వచ్చిన తర్వాత తొలగించినా కానీ ఈయన ఆ చీఫ్తోని ఇంటెలిజెన్సీకి సంబంధించిన టాస్క్ ఫోర్స్ వాళ్ళతో టచ్లో ఉండి ఎప్పటికప్పుడు ఈ వ్యవహారాలన్నీ చూసిండు. నేను మళ్ళీ 2 నెలలు నేనే వస్తా, కేసీఆర్ గెలుస్తాడు, గెలవడానికి మనం ఇంత ఆయుధాలు తయారు చేసినాం, ఈ ఆయుధాలతో ప్రజలను బకరాలు చేయొచ్చు, ప్రజలు వచ్చే ఓటుకు విలువ లేకుండా చేయొచ్చు, ప్రజల యొక్క నిర్ణయాన్ని తప్పుదోవ పట్టియచ్చు, ప్రజల ఆలోచన తప్పుదోవ పట్టియచ్చు, ప్రజలు బీఆర్ఎస్ పార్టీని దించాలనుకున్న దించే పరిస్థితి లేదు, మనం ఈ ఫోన్లు ట్యాప్ చేసి అవతలోడు మాటలని మనం తప్పుదోవ పట్టియచ్చు అని ఒక ప్రయత్నం చేసిండు. ఇది ఒక కుట్టిల ప్రయత్నంగానే మిగిలిపోయింది. ఇది ఒక కుట్ర, ఇది పెద్ద ఎత్తున పెద్ద క్రిమినల్ యాక్టివిటీ. మళ్ళీ ఈయన నేను అపరచాణిక్యుడిని, నాకంటే మించినోడు లేదు, ఇదే రాజకీయం, ఇట్లా చేసేది, ఇదే మరి రాజకీయం చేసేది. అప్పుడున్న ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు అనేది ఎకిలెకిలిగా మాట్లాడేది, అవమానపరిచేది, వెటకారం చేసేది. వీళ్ళు ఒక నాయకులా, వీళ్ళు ఇట్లా మాట్లాడతారా, వాళ్ళు అట్లా మాట్లాడతారా, ఇది రాజకీయం అంటారా, దీన్ని ఇట్లా ప్రెస్ మీట్లలో చెప్పేది. మరి దీన్ని రాజకీయం అంటారా? బయటోడు నువ్వు ఓడిపోతావని తెలిసి బయటోడు ఫోన్లని బయటగా మేకపోతు గాంభీర్యం చేసి మేమే గెలుస్తున్నాం, 100 సీట్లు వస్తాయని చెప్పుకుంటూ 50 సీట్లు కూడా రావని నీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత 100 సీట్లు గెలుస్తున్నామని బయటకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన ఒక రాజకీయ ఎత్తుగడ. కానీ ఇదేంది, ఈ లేఖి పని ఏంది? బయటోడు ఫోన్లని, వాళ్ళ పర్సనల్ ఫోన్లని వాళ్ళ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ డబ్బులను గుంజుకొని, వాళ్ళ స్వేచ్ఛను గుంజుకొని, వాళ్ళ హక్కులను గుంజుకొని నువ్వు గెలవాలని ప్రయత్నం చేస్తే ప్రజలు పిచ్చోళ్ళు కాదు. నీ కథ అంతా చూశారు, నీ రాజరిక పోకళ్ళు చూసి నిన్ను మట్టి గర్పించారు, కర్రు కాల్చి వాత పెట్టారు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. దిశాపత్రిక చూద్దాం. ఫిరాయింపుల దశాబ్ది, జెండా ఏదైనా అధికారమే నేతల ఎజెండా. నిన్న బీఆర్ఎస్లోకి, నేడు కాంగ్రెస్లోకి. ఫిరాయింపుల దశాబ్ది అట, తెలంగాణ దశాబ్దోత్సవాలు కావు, ఫిరాయింపుల దశాబ్ది. వాస్తవంగా ఇది నిజం. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాతనే పార్టీలకు కట్టుబడి ఉండటం అనేది అయిపోయింది, గాలికి వదిలేశారు నాయకులు. జెండాలకు కట్టుబడి ఉండటం, ఎజెండాలకు కట్టుబడి ఉండటం అనేది వదిలేశారు. గతంలో తెలంగాణకు ముందు అంతో ఎంతో కొంత నిజాయితీ ఉండేది, నీతి ఉండేది. ఏ పార్టీలు గెలిచినోడు ఆ పార్టీలో ఉండేది. అది ప్రతిపక్షం, ఆపోజిషనా, లేదంటే అధికార పక్షం అనేది పక్కన పెడితే ఆ పార్టీ కట్టుబడి ఉండేది. ఆ పార్టీలో నష్టమైనా కష్టమైనా ఓర్చుకునేది. నిధులు వచ్చినా రాకపోయినా, అభివృద్ధి జరిగినా జరగకపోయినా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కే కట్టుబడి ఉండేది.
కానీ ఎప్పుడైతే కేసీఆర్ గెలిచిండో అత్యవసర మార్కులతో 63 స్థానాలతో 2014లో గెలిచిండో ఆయన ఒక తెరలేపిండు. ప్రతిపక్ష పార్టీల నాయకులందరూ ఇందులో జాయిన్ చేసుకోవడం, వాళ్ళకి ఈవెన్ మంత్రి పదవులు కూడా ఇవ్వటం ఏకంగా. ఇట్లాంటివి చేసిన తర్వాత ఈ అలవాటు అయిపోయింది. 2014లో అదే పరిస్థితి, 2018లో కూడా అదే పరిస్థితి. తెలుగుదేశం పార్టీని మట్టి కనిపించిండు, బీజేపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి గెలిచిన వాళ్ళని తీసుకుండు, వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చిండు, తెలుగుదేశం వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చిండు. అసలు పార్టీ కట్టుబాటు, పార్టీ సిద్ధాంతం, పార్టీ జెండా, పార్టీ ఇదేది లేకుండా చేసిండు. కేసీఆరే అది చేసింది. అందుకే ఫిరాయింపుల దశాబ్దాన్ని దానికి పేరు పెట్టారు. జెండా ఏదైనా అధికారమే నేతల ఎజెండాగా ఉంది. ఆ అధికారం ముసుగులో దానికి మళ్ళీ ముందు పేరు బంగారు తెలంగాణ అని పెట్టారు. రాజకీయ పునరేకీకరణ అని పెట్టిండు కేసీఆర్. వీళ్ళు ఏం చెప్పేది, పార్టీ మారేటోడు ఎవడైతే ఎమ్మెల్యేనో ఎంపీ ఎవరు ఉన్నారో నియోజకవర్గ అభివృద్ధి కోసం, నియోజకవర్గ ప్రజల కోసమే పార్టీ మారుతాను. మరి ఎందుకు మరి ఈ జెండాలు ఎందుకు, పార్టీలు ఎందుకు? నియోజకవర్గ అభివృద్ధి అంటే ఒకటే పార్టీ పెట్టుకుంటే అందరు కలిసి ఒకటే పార్టీలో ఉండి అదే పార్టీలో అధికారం ఎలగబెడితే ఇందులో గెలవటం, అందులోకి పోవడానికి ఒక కారణం ప్రజల కోసమే అంటాడు. ప్రజలు ఇచ్చిన పార్టీ ఏంది, నీకు ఇచ్చిన బీఫామ్ ఏంది, నీకు వేసిన ఓట్లు ఏంది, నువ్వు ఉండాల్సింది ఎక్కడ, ఉండేది ఎక్కడ? ఇది దశాబ్ది ఫిరాయింపులు. ఇప్పుడు మళ్ళా మొన్నటి వరకు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసింది ఆ కథ. కాంగ్రెస్ వాడు ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ నుండి పట్టుకురావడం, ఇందులో గొడ్లను కొన్నట్టు, పశువులను కొన్నట్టు కొని అందులో సంతలకు పశువులను కొన్నట్టు కొనుక్కొని అందులో కట్టేసుకున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళ కాంగ్రెస్లో అదే కథ. అంటే ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడదో అప్పటి నుంచి ఏదైతే కేసీఆర్ వేసిన బాటలోనే మిగతా పార్టీలు కూడా నడుస్తూనే ఇవ్వాలి. ఇప్పుడు దాంట్లో భాగంగా దానా నాగేంద్ర, కడెం శ్రీహరి, ఇంకా మిగతా కొంతమంది నాయకులు జాయిన్ అయ్యారు. వాళ్ళు ఎలగబెట్టేది కూడా అదే. లీక్ వీరులు, గులాబీ నేతలకు ప్రభుత్వ ఇన్సైడ్ సమాచారం, 4 ఐఏఎస్ల నిర్వాకం, డెసిషన్ తీసుకోకముందే మాజీ మంత్రులకు చేరవేత. దాని ఆధారంగానే ప్రభుత్వంపై విపక్ష నేతల విమర్శలు, ఆధారాలతో సహా పట్టుకున్న రాష్ట్ర సర్కారు. సన్నవాట్లకు బోనస్ చర్చతో బయటపడ్డ వ్యవహారం, కోడ్ తర్వాత 4పై బదిలీ వేటు. ఇది లీక్ వీరులాట. ఇది ఎప్పటి నుంచో నడుతూనే ఉంది. ఇది ఎప్పటి నుంచో కృష్ణా జలాల విషయంలో కూడా లీక్ వీరులు లీక్ చేశారని, కరెంటు విషయంలో కూడా లీక్ వీరులు లీక్ చేశారని, ఇలా సన్నవాట్లకు బోనస్ విషయంలో కూడా ఇలా సంబంధించిన ఐఏఎస్లు 4 ఐఏఎస్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఈడ నిర్ణయం తీసుకోకముందే ఈడ చేసే చర్చ అక్కడికి పోతుంది. దానిపైన ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తున్నారు. మరి ఉంటారు లీక్ వీళ్ళు, ఎందుకుంటారు? వీళ్ళు అలవాటు పడ్డ ప్రాణం ఎడిగిపోద్ది. ఈ అవినీతికి అలవాటు పడ్డ ప్రాణం ఉన్నది. అవినీతికి అలవాటు పడ్డ అధికారులనే రేవంత్ రెడ్డి వాళ్ళ చుట్టూ పెట్టుకుంటా. దాంట్లో నవీన్ మిట్లు కావచ్చు, ఇంకా కొంతమంది అధికారులు ఉండరు. వాళ్ళనే ముఖ్యమైన ప్రయారిటీ పోస్టులలో పెట్టి మీరు పరిపాలన చేస్తే లీక్ వీర్లు కాకపోతే ఏమైంది? గ్రీక్ వీర్లు అవుతారా? లీక్ వీర్లే అవుతారు. ఆ లీక్ వీర్లే మీరు చుట్టూ పెట్టుకుంటారు, మొత్తుకుంటున్నారు. బక్కా జడ్సన్ లాంటి వ్యక్తి మొత్తుకున్న నవీన్ మిట్టలు కానీ, విద్యాసాగర్ రెడ్డి కానీ, ఇలా విషయంలో చంద్రశేఖర్ రెడ్డి కానీ, అంటే శ్రీనిధి డైరెక్టర్ విద్యాసాగర్ రెడ్డి కొన్ని కోట్ల రూపాయలు అవినీతి చేసిండు, ఆయన తప్పించండి అంటే ఆయన బ్రదరే నీ దగ్గర ఆఫీసర్గా ఉన్నాడు చంద్రశేఖర్ రెడ్డి. ఇంకెట తొలగిస్తూ అంటే నీ చుట్టూ చంద్రశేఖర్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, నవీన్ మిట్టల్ లాంటి అవినీతి అధికారులను పెట్టుకొని, అవినీతి ఆఫీసర్లను పెట్టుకొని లీక్ వీర్లు కాకపోతే ఏం వీర్లు అవుతారు? గ్రీక్ వీర్లు అవుతారా? కాబట్టి ప్రభుత్వం అసలు ఉన్న అవకాశం ఇచ్చి లీకులు చేస్తానంటే ఎందుకు చేయరు? నువ్వు ఇచ్చింది అవకాశం వాళ్ళు లీకులు చేయడానికేనే. ఒకవైపు మొత్తుకుంటున్నారు. 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ పైన ఉద్యమం చేసి బీఆర్ఎస్ పార్టీ అవినీతిని బట్టబయలు చేసిన అనేక మంది పార్టీల నాయకులు, అనేక మంది ప్రజా సంఘాల నాయకులు మొత్తుకుంటున్నా కానీ వాళ్ళని నేను చుట్టూ పెట్టుకొని ఇలా వ్యవహారం చేస్తుంటే మరి లీకులు కాకపోతే ఏమైతే? ఇది ఒక వార్త దిశకు సంబంధించి. ఓకే, నమస్తే తెలంగాణ చూద్దాం. చరిత్రను చెరిపివేసే కుట్ర, చరిత్ర ప్రస్తావన లేకుండా రాష్ట్ర చిహ్నానికి తుదిరూపు, కాకతీయ తోరణం చార్మినార్ లేకుండానే డిజైన్, వాటి స్థానంలో బుద్ధుడు, తంగేడు, పూర్ణ కుంభం. వాటి స్థానంలో బుద్ధుడు, తంగేడు, పూర్ణ కుంభం వస్తాడు. రంగురంగుల డిజైన్లు సిద్ధం చేసిన కళాకారులు, మరిన్ని మార్పులు సూచించిన సీఎం, డిప్యూటీ సీఎం. సమ్మక్క సారక్క నాగోబా స్ఫూర్తి ప్రచారం ఉత్తిదే. జయ జయ హే నుంచి 2 చరణాలు తొలగింపు, కాకతీయులు, గోల్కొండ వైభవానికి సర్కారు మంగళం, విమర్శలపై ఎదురుదాడి చేయండి అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండట. మొత్తానికి చరిత్రను చెరిపేసే కుట్ర జరుగుతుంది అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నమస్తే తెలంగాణ పేపర్ రాసి. ఏం చరిత్రకు సంబంధించిన కుట్ర ఏం చరిత్రను చెరిపేసే కుట్ర జరుగుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఏం చరిత్ర? తెలంగాణ ఉద్యమ చరిత్ర చెరిపేసే కుట్రనా? కేసీఆర్ పరిపాలన 10 ఏళ్ళు జరిగిన చరిత్రనా? లేదు కాకతీయులు పరిపాలించిన చరిత్రనా? లేదు నైజాం నవాబులు పరిపాలించిన చరిత్రనా? ఏం చరిత్ర జరిపే కుట్ర జరుగుతుంది
అంటే కాకతీయుల తోరణం తొలగిస్తే, చార్మినార్ తొలగిస్తే, ఆనాడు రాజరిక పరిపాలన చేసిన వాళ్ళు నిర్మించిన ఆ తోరణాలు, ఆ సింబల్స్ని తొలగిస్తే ఏ చరిత్ర బాధి? ఆ చరిత్ర బాధి. ఈ చరిత్ర బోధగా ప్రజాపాలన, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డ పరిపాలన, లేదా ప్రజా ఉద్యమాలతో వచ్చిన తెలంగాణ సంబంధించిన చరిత్ర, ప్రజా ఉద్యమకారులకు సంబంధించిన చరిత్ర చెరిపేస్తే పోదు కదా అది. ఎట్లా పోద్ది? అంటే మీరు కోరుకునేది ఏంది? కాకతీయుల రాజరిక పోకలను కోరుకుంటున్నారు, నైజాం నవాబు రాజరిక పోకలను కోరుకుంటున్నారు, వాళ్ళ గుర్తులు ఉండాలని మీరు కోరుకుంటున్నారు అనేది ఇలా తెలంగాణ సమాజం మాట్లాడుకుంటుంది. మీరేమనుకుంటున్నారు? చరిత్రను జరిపేసి కుట్రదారు. ఏం చరిత్ర అనేది ఇలా తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు, తెలంగాణ సమాజం అడుగుతుంది. సమ్మక్క సారప్ప నాగోబా స్ఫూర్తి ప్రచారం కూడా వస్తుందనట. ఇది తెలంగాణ రాజముద్రను మార్చడం దుర్మార్గం, క్రూరమైన ఆలోచనలతో తెలంగాణ ఆత్మపై దెబ్బ కొట్టడమే. కేసీఆర్ పెట్టిండు కాబట్టి తీసేస్తానడం దుర్మార్గం అని పల్లా రాజేశ్వరరెడ్డి చెప్తుండు. ఇది ఒక వార్త. క్యాష్లెస్ ట్రీట్మెంట్పై గంటల్లో నిర్ణయం. క్లెయిమ్ సెటిల్మెంట్ 3 గంటల లోపునే పూర్తి చేయాలి. డిశ్చార్జ్ ఆలస్యమైతే అదనపు ఛార్జీలు ఇన్సూరెన్సర్లు పైనే. ఆరోగ్య బీమా సంస్థలకు IRDAI ఆదేశాలు జారీ. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ సంస్థలను రెగ్యులేట్ చేసే IRDA కొన్ని మార్గదర్శకాలను గైడ్లైన్స్ నిర్ణయించింది. క్యాష్లెస్ ట్రీట్మెంట్ గంటల్లో నిర్ణయం ఇవ్వాలట. అంటే హెల్త్ కార్డులు ఎవరైతే తీసుకుంటారో ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి, ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి హెల్త్ కార్డులు తీసుకుంటారు కొంత ట్రీట్మెంట్ కోసం. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ పే చేసిన లబ్ధిదారులకు సంబంధించి వాళ్ళు జాయిన్ అయిన గంటలోనే వాళ్ళకి మెయిల్ పెడితే ఆ మెయిల్కి గంటలో రిప్లై ఇవ్వాలి. క్యాష్లెస్ ట్రీట్మెంట్ని పూర్తిగా గంటలోపే చేసే కార్యక్రమం చేయాలి. గంటలు దాటిన తర్వాత రోజులు తరబడి ఒక్కోసారి ఈ హెల్త్ కార్డుతో మనం హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళు అక్కడ రిక్వెస్ట్ పెడతారు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి, మీకు సంబంధించిన కస్టమర్ మా హాస్పిటల్కి వచ్చిండు, ఈయనకి ట్రీట్మెంట్ చేయాలని, నిజంగా మీ కస్టమర్ అనే కాదని ఏదైతే ఆ డయాగ్నోసిస్ ఆ డిసీజ్ ఉందో దానికి సంబంధించిన వివరాలను మెయిల్లో పెడతారు. ఆ మెయిల్లో పెడితే 24 గంటలు, 36 గంటలు, 72 గంటలకు కూడా ఒక్కొక్కసారి అప్రూవల్ రాదు. అక్కడ నుంచి అప్రూవల్ రాలేదు, మేము ట్రీట్మెంట్ మొదలు పెట్టమని వీళ్ళు చెప్తుంటారు. అట్లాంటి వ్యవహారం లేకుండా IRDA స్పష్టంగా ఏదైతే వినియోగదారులకి యొక్క సమస్యల పైన స్పందించి వాళ్ళకు 3 గంటలలోనే, ఓన్లీ గంటలోనే వాళ్ళు అప్లై చేసుకుని రిక్వెస్ట్ పెట్టిన గంటలోనే దానిపైన క్లారిటీ ఇవ్వాలి, ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వాలని చెప్పింది. అదేవిధంగా ఇంకోటి కూడా చెప్పింది, క్లెయిమ్ సెటిల్మెంట్ 3 గంటల్లోనే పూర్తి చేయాలి. అంటే ఒక పేషెంట్ జాయిన్ అయిన తర్వాత రిక్వెస్ట్ పెట్టిన గంటలో స్టార్ట్ అయింది ట్రీట్మెంట్. స్టార్ట్ అయిన తర్వాత 2 రోజులు, 3 రోజులు, వారమో 10 రోజులు ఏదో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంటారు. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ పూర్తయ్యాక డిశ్చార్జ్ ఉంటుంది. ఆ డిశ్చార్జ్ అప్పుడు కూడా మళ్ళీ ఇదే సతాయించడం ఉంటుంది. వీళ్ళు డిశ్చార్జ్ అవుతుండు, మీ పేషెంటు, మీకు సంబంధించిన ఖాతాదారుడు, వినియోగదారుడు డిశ్చార్జ్ అవుతుండు. ఆ డిశ్చార్జ్ సంబంధించి ఇప్పటివరకు జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఇంత బిల్ అయింది, దానికి సంబంధించి మీరు అప్రూవల్ ఇవ్వండి, మీరు బిల్ పేమెంట్ చేస్తారని ఓకే చెప్తేనే మేము డిశ్చార్జ్ చేస్తామని వీళ్ళు ఒక రిక్వెస్ట్ పెడతారు మెయిల్. ఎవరికి? ఇన్సూరెన్స్ కంపెనీకి. వాళ్ళు మళ్ళీ 1 రోజు 2 రోజులు గడువు తీసుకునేది, గతంలో టైం ఎక్కువ తీసుకునేది. ఆ టైం లేకుండా రిక్వెస్ట్ పెట్టిన 3 అవర్స్లో డిశ్చార్జీ, రిక్వెస్ట్ పెట్టిన 3 అవర్స్లో హాస్పిటల్ వాళ్ళకి మీరు అప్రూవల్ ఇవ్వాలి, క్లియరెన్స్ ఇవ్వాలి, వెంటనే డిశ్చార్జ్ చేయాలి. అట్లా కాకుండా మీరు రిక్వెస్ట్ పెట్టినాక 24 గంటలకు 34 గంటలకు పెడితే 3 గంటలు దాటిన తర్వాత నుంచి పడే బిల్లుకి కానీ పడే ఫైన్కి కానీ హాస్పిటల్కి చెల్లించాల్సింది ఇన్సూరెన్స్ కంపెనీయే. అది ఖాతాదారుడికి, వినియోగదారుడికి సంబంధం లేదు, ఆ రోగికి సంబంధం లేదని స్పష్టంగా IRDA చెప్పింది. ఇప్పటి నుంచి ఏదైతే ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న లబ్ధిదారులు గుర్తుంచుకోవాలి, 1 గంటలోనే హాస్పిటల్లో జాయిన్ అయ్యి రిక్వెస్ట్ పెట్టిన గంటలోనే ట్రీట్మెంట్ స్టార్ట్ కావాలి. డిశ్చార్జ్ అయిన 3 అవర్స్ లోపు అక్కడ నుంచి అప్రూవల్ రావాలి. 3 అవర్స్ దాటితే మనకు సంబంధం లేదు, బిల్లు మన పైన వేయొద్దు, ఓన్లీ ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించాలి. ఇది ఒకటి IRDA నిన్న ఇచ్చిన గైడ్లైన్స్లో వచ్చింది. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవ ర్యాలీ అట. జూన్ 1న 10,000 మందితో గన్ పార్క్ నుంచి అమరజ్యోతి వరకు ఊరేగింపు. 2న BRS రాష్ట్ర కార్యాలయాల జెండా ఆవిష్కరణ. తర్వాతి రోజు జిల్లా కేంద్రాల్లో వేడుకలు, సేవా కార్యక్రమాలు. BRS తెలంగాణ దశాబ్ది ఉత్సవాల కమిటీ భేటీలో నిర్ణయాలు, వివరాలను వెల్లడించిన మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. ఇది కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ర్యాలీ జరిగిందట. జూన్ 1 నాడు 10,000 మందితోని పెద్ద ఎత్తున గన్ పార్క్ నుంచి
అంటే అమరవీరుల గన్ పార్క్ నుంచి అమరవీర జ్యోతి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అమరవీరుల జ్యోతి వరకు ర్యాలీ జరిగిద్దట. జూన్ 2న రాష్ట్ర కార్యాలయంలో జెండా ఆవిష్కరణ జరిగింది. తొలి రోజు తర్వాత రోజు జిల్లా కేంద్రాల వేడుకలు సేవా కార్యక్రమాలు జరుగుతాయి. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ దశాబ్ది ఉత్సవాలు అని చెప్పి గత జూన్ 2న పెద్ద ఎత్తున 21 రోజుల పాటు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేశారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళా గెలిచి ఉంటే ఇప్పుడు పెద్ద ఎత్తున కార్యక్రమాలు ముగింపు కార్యక్రమాలు చేయాలని ప్లాన్ చేశారు. దురదృష్టవశాత్తు ఓడిపోయారు. ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి ప్రభుత్వంలో లేరు కాబట్టి పార్టీ పరంగా కార్యక్రమాలు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో గన్ పార్క్ నుంచి మొదటి జూన్ 1వ తారీఖు నాడు అమరవీరుల జ్యోతి వరకు ఒక 10,000 మందితో పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తారట. దాని తర్వాత రోజు పార్టీ కార్యాలయంలో జిల్లా హెడ్ క్వార్టర్లో అనేక సేవా కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు తీసుకున్నారట. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ తంటాలు పడుతుంది. ఈ దశాబ్ది ఉత్సవాల పేరుతోని మొత్తానికి ప్రజల్లో ఒక రకంగా గుర్తింపు తెచ్చుకోవాలి, మళ్ళీ యాక్టివ్గా ఉన్నట్టు చేయాలి అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తుంది. దానికి ప్రజల నుంచి ఏ మేరకు ఉంటుంది? ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం కూడా అదే స్థాయిలో స్పీడ్గా ఉంది. దశాబ్ది ఉత్సవాలు చేయాలి, చిహ్నాలు మారవాలి, గేయాన్ని మారవాలి, గీతాన్ని మారవాలి, మొత్తానికి పెద్ద ఎత్తున చేయాలి. ఏదో తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం చేయాలి, సోనియా గాంధీని పిలవాలి, పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాలి. ప్రజల్లో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, దాన్ని మనం అప్పుడు చెప్పుకోలేకపోయినా ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలంగాణ వచ్చింది, కాంగ్రెస్ పార్టీయే ప్రజలకు మేలు చేసింది, సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కేసీఆర్ యొక్క ఆనవాళ్ళని, కేసీఆర్ ఉద్యమం స్ఫూర్తిని కొంత కనుమరుగు చేసి కాంగ్రెస్ పార్టీని ముందుకు తెచ్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ వల్ల, కాంగ్రెస్ పార్టీ ఉద్యమం వల్లనే, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ చొరవ వల్లనే తెలంగాణ వచ్చింది, తెలంగాణ తల్లి అని చెప్పే ప్రయత్నం, ప్రజల్ని నమ్మించే ప్రయత్నం, ప్రజలను కన్విన్స్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో చేస్తుంది. దానికి కౌంటర్గా ఇలా కేసీఆర్ చేసే పరిస్థితి. దీనిపైన ఏమైతే చూడాలి. ఇంకోటి స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా ఒక వార్త ఇచ్చింది సాక్షి పేపరు. ఇప్పట్లో స్థానిక ఎన్నికలు లేనట్టేనా? జూన్లో ఎన్నికలు నిర్వహిస్తానికి గతంలో సీఎం ప్రకటన. బీసీ జనాభా గణన రిజర్వేషన్ల ఖరారుపై ఇంకా మొదలు కాని బీసీ కమిషన్ కసరత్తు. జనాభా గణన సుదీర్ఘకాలం సాగే అవకాశం. ఓటర్ల జాబితాల ప్రకారమే అయినా ఆగస్టు లేదా సెప్టెంబర్లోనే స్థానిక ఎన్నికలు నిర్వహణకు అవకాశాలు. జనవరి చివరిలోనే ముగిసిన గ్రామ పంచాయతీ పాలక మండల పదవి కాలం. జులై మొదటి వారంతో ముగియనున్న జిల్లా మండల పరిషత్తుల కాల పరిమితి. ఇది స్థానిక సంస్థలపైన రేవంత్ రెడ్డి గారు గతంలో జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి, ఎంపీ ఎన్నికలు రిజల్ట్ రాగానే ఎన్నికలు ఉంటాయి, రెడీగా ఉండాలని క్యాడర్కి ఆయన చెప్పే ప్రయత్నం చేసింది. కానీ అసలు ఇప్పట్లో జరిగే అవకాశం లేనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కులగణన, బీసీ కులగణన చేస్తాం, బీసీలకు రిజర్వేషన్ను 42% స్థానిక సంస్థల్లో ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీ ప్రకారం ఇప్పుడు ఎన్నికలు పెట్టాలి. ఆ హామీని గాలికి వదిలేస్తే బీసీల్లో వ్యతిరేకం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ 5 ఏళ్ల దాకా వీళ్ళు ఇచ్చే రిజర్వేషన్ వర్తించదు. పాత పద్ధతిలో ఉన్న రిజర్వేషన్లతో ఇస్తే అన్న మాట తప్పినట్టు అయింది కాబట్టి తప్పనిసరిగా 42% ఇవ్వాలి. 42% ఇవ్వడానికి జనాభా గణన చేయాలి. జనాభా గణన చేయాలంటే అది అంత ఆషామాషి కాదు, దానికి పెద్ద ఎత్తున కసరత్తు కావాలి, టైం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆగస్టు సెప్టెంబర్ దాకా కూడా ఇప్పుడున్న ప్రకారం జరిగే అవకాశం లేదు స్థానిక సంస్థల ఎన్నికలు. ఇప్పటికే ఫిబ్రవరి నెలలోనే కంప్లీట్ అయింది గ్రామ పంచాయతీల కాల పరిమితి. స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన నడుతుంది. రేపు జూలైలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలకు సంబంధించి కాల పరిమితి కూడా ముగుస్తుంది. దాని తర్వాత మున్సిపాలిటీల కాల పరిమితి కూడా ముగుస్తుంది. ఈ మొత్తానికి అన్ని కలిపి ఒకటేసారి పెడతారా ఆగస్టు సెప్టెంబర్ తర్వాత? ఈలోపు ఆ 42% బీసీ రిజర్వేషన్ల పైన నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ అన్న మాట ప్రకారం కట్టుబడి ఉండి ఆ రిజర్వేషన్లు పెంచే కార్యక్రమం ఏమైనా చేస్తా చూడాలి. మొత్తానికైతే ఇప్పట్లో జరిగే అవకాశం లేనట్లు అనిపిస్తుంది. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. ఆంధ్రప్రభలో వచ్చిన వార్తల్ని. సర్వశిక్షణలో భోంచేశారు 2400 కోట్లకు భారీ స్కెచ్. ఇప్పటికే 150 కోట్లు కైంకర్యం. ఆ ఐఏఎస్ అధికారిదే కీలక పాత్ర. డైరెక్టర్గా ప్రీతిపాత్రుడి నియామకం. ఆ పోస్టు లేకుండా ఉన్నట్లు నివేదిక. ఆ సంచాలకుడు అవినీతి అనకొండ. ముఖ్యమంత్రి దృష్టికి స్కామ్ భాగోతం. రేవంత్ సీరియస్. నివేదిక ఇవ్వాలని సూచన. విచారణకు ప్రభుత్వం ఆదేశం. సర్వశిక్షణ అభియాన్లో ఆ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కీలకంగా వ్యవహరించి ఆ డైరెక్టర్ నియమించుకుంటాట ఆయనకు సంబంధించిన అధికారిని. అంటే ఆయన గతంలో అవినీతిలో సహకరించిన అధికారిని అక్కడ డైరెక్టర్గా పెట్టి 2400 కోట్ల రూపాయలు తినటానికి ఒక భారీ స్కెచ్ చేశారట. ఆ స్కెచ్లో ఇప్పటికే 150 కోట్లు ఖతమైందట.
దాంట్లో ఐఏఎస్ అధికారి కీలక పాత్ర. ఆయనకి సంబంధించిన దానికి సంబంధించిన డైరెక్టర్ని ఆయనకి ప్రీతిపాత్రుడైన అధికారిని నియమించుకున్నట. ఆ పోస్ట్ లేకుండా ఉన్నట్టు క్రియేట్ చేశాడు. మరి దీనిపైన ఏమి చేస్తారు? ఇప్పటికే ఆ విద్యాశాఖ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉంది, రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంది విద్యాశాఖ ఆ పోర్ట్ఫోలియో. మరి ఆయనకు సంబంధించిన శాఖలోనే ఇట్లాంటి అభియోగం వచ్చింది, ఇట్లాంటి ఆరోపణలు వచ్చినాయి. దీనిపైన రేవంత్ రెడ్డి కూడా ఆయన దృష్టికి వచ్చిన తర్వాత సీరియస్ అయిందట. దానిపైన చర్యలు తీసుకోవాలి, రిపోర్ట్ సబ్మిట్ చేయండి, అసలు ఏం జరిగింది అనేది. 2400 కోట్ల రూపాయలని మింగటానికి ప్రయత్నం చేశారంటే మరి అధికారి ఎవరు? ఒక గ్రూప్ 1 స్థాయి అధికారి అట, డైరెక్టర్గా. గతంలో బీసీ సంక్షేమ శాఖలో ముఖ్యమైన అధికారిగా పనిచేసినట. ఆ బీసీ సంక్షేమ శాఖలో పనిచేసినప్పుడే ఈ ఐఏఎస్కి ఆయనకి టైఅప్ అయింది. అప్పట్లో ఆయన కూడా ఐఏఎస్ ఆఫీసర్ కూడా బీసీ సంక్షేమ శాఖ కమిషనర్గా ఉండట, ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా ఉండట. అప్పట్లోనే ఈ తాయిలాల వ్యవహారం, ఈ లంచగొండి వ్యవహారం వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఇప్పుడు పెట్టుకొని వ్యవహారం నడుపుతుండు అనేది ఒక వార్త. మొత్తానికి దీనిపైన మరి లోతుగా విచారణ జరిపితే దీని వెనుకున్న పెద్దలేంది, దీని ఏం జరిగిందనేది తెలుస్తుంది. ఇది ఆంధ్రప్రభకి సంబంధించి. ఓకే, నెక్స్ట్ ఆదాబ్ హైదరాబాద్. అరే ఇది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది ఓపెన్ అవ్వట్లే. నెక్స్ట్ ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడులో వచ్చిన వార్తల్ని. 1200 ఫోన్లు ట్యాప్ చేశాం, వాళ్ళ మాటలు రహస్యంగా ఉన్నాం. డిసెంబర్ 4న ఎస్ఐబిలో నీ ఆధారాలను 45 నిమిషాల్లో ధ్వంసం చేశారట. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రణీత్రావు వాంగ్మూలం తానొక్కడనే 8 ఫోన్ నెంబర్లు వినియోగించినట్లు వెల్లడి చేసిండు ఆయన. ఇది కథ. 1200 ఫోన్లు ట్యాప్ చేశారట. 1200 ఫోన్లు మామూలు విషయం కాదు. వాళ్ళ మాటలను రహస్యంగా డిసెంబర్ 4 నాడు, ఎప్పుడైతే డిసెంబర్ 3 రిజల్ట్ వచ్చిందో, ఇక ప్రభుత్వం రాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండట్లేదని ఎప్పుడు తెలిసిందో అప్పుడు 4 నాడు ఎస్ఐబిలో ఆధారాలను 45 నిమిషాల్లో మొత్తం డిస్ట్రాయ్ చేసిండు. ఇక ఈ గనుడు ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రణీత్రావు వాంగ్మూలం ఇచ్చిండు. ఆయన ఒక్కడే 8 ఫోన్ నెంబర్లు వినియోగించిండట. వాడుకొని మొత్తానికి వ్యవస్థను భ్రష్టు పట్టించారు. కేసీఆర్ ఇక ఈ రావుల్ని, ఎవరు ప్రణీత్రావు, రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు, భుజంగరావు, వీళ్ళను వాడుకొని, ఈ రావులను వాడుకొని ఆ రావుల రాజ్యంలో మొత్తాన్ని రాష్ట్రంలో ఒక కొత్త సాంప్రదాయాన్ని సృష్టించిండు. బయట వాళ్ళ ఫోన్లు దొంగతనంగా అయినాయి. అది రాజనీతి చాణక్యం అన్నట్టు, రాజకీయ చాణక్యం అన్నట్టు ముద్ర వేసుకునే ప్రయత్నం చేసి ఈ దొంగసాటు కార్యక్రమాలు చేయడంలో కేసీఆరే దీనికి ఆద్యుడని మళ్ళీ ఆయన మేకపోతు గాంభీర్యం. ఫోన్ ట్యాపింగ్ ఏంది, అది పనికిరాని కథ, దాని గురించి పెద్ద చర్చన. ఫోన్ ట్యాపింగ్ ముఖ్యమంత్రికి ఏమైనా సంబంధం ఉంటుందా, ముఖ్యమంత్రి పోయి ఫోన్లు ట్యాప్ చేస్తారా అంటాడు. మరి మిగతా కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రికి సంబంధం అధికారులుగా చేసేది, వాళ్ళ ఖాతాలు వేయచ్చు కదా. అంటే మంచి జరిగితే ముఖ్యమంత్రి చేసినట్టు, చెడు జరిగితే ముఖ్యమంత్రికి సంబంధం అంటే ఏందన్నట్టు. ఇప్పుడు రైతు బంధు ఇస్తేనేమో అధికారులు ఇచ్చినట్టు కాదు, నువ్వు ఇచ్చినట్టు. రైతులకు ఏదైనా చేస్తేనేమో నువ్వు ఇచ్చినట్టు. దళిత బంధు ఇస్తే నువ్వు ఇచ్చినట్టు. కేసీఆర్ వలన ఇది ఉద్ధరించినట్టు, సమాజాన్ని ఉద్ధరించడానికి నేను పెద్ద స్కీమ్ పెట్టినా అని. అంటే ఏ స్కీమ్ పెట్టినా, ఏ వ్యవస్థ పెట్టినా, ఏది క్రియేట్ చేసినా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పరిపాలన నడిస్తే ముఖ్యమంత్రి చెప్పినట్టు అధికారులు చేస్తారు. అధికారులకు రాదుగా పేరు. మంచి వచ్చినా చెడు వచ్చినా ఆ రాజకీయ నాయకుడికి, ఆ ముఖ్యమంత్రికే వస్తుంది. అంటే చెడు వచ్చేటప్పటికి ఫోన్ ట్యాపింగ్ అది ఒక దరిద్రమైన ప్రచారం, అదొక పెద్ద చర్చన. ఏ ముఖ్యమంత్రి జాతర, ముఖ్యమంత్రి ఏది చేయడు, ఏ పని చేయడు. దళిత బంధు ఇచ్చినా, రైతు బంధు ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా, వ్యవసాయానికి సంబంధించి స్కీములు పెట్టినా, విద్యార్థులు పెట్టినా, ఆరోగ్యానికి సంబంధించి పెట్టినా, నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేయని అధికారులే చేస్తారు. మరి అది అధికారుల ఖాతాలకు ఏందా మీరు దరిద్రమైన ప్రచారం నేను చేసినా అని చెప్తారు బయట. నేను చేసినట్ట, దళిత బంధు ఇచ్చింది, రైతు బంధు ఇచ్చింది అధికారులు కదా, మాకేం సంబంధం అనొచ్చు కదా. ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ కాడనే అధికారులకు సంబంధం పెట్టి మిగతా అన్ని నువ్వు చేసినట్టు, నువ్వు పొడిచినట్టు చెప్పుకుంటున్నాం అనేది వాళ్ళ తెలంగాణ సమాజం మిమ్మల్ని నిలదీస్తుంది. మీరు దానికి సమానం చెప్పాలా. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కూడా తప్పనిసరిగా కేసీఆర్కి ప్రత్యక్ష సంబంధం లేకపోవచ్చు. ఆయన ఏం ఫోన్లు డివైస్ దగ్గర పెట్టుకొని ట్యాప్ చేసిండని ఎవడు అంటలే. ఆ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి యంత్రాంగాన్ని క్రియేట్ చేసుకుంది నువ్వు. ఆ యంత్రాంగం నీ దగ్గర ఉండాల్సిన పోలీస్ యంత్రాంగాన్ని దానికి వాడుకున్నది నువ్వు. నీ ఆదేశాల ప్రకారమే చేసినవని వాళ్ళు చెప్తుంటే, 1200 మంది ఫోన్లని ట్యాప్ చేసినవని చెప్తుంటే, మళ్ళీ దాన్ని జూన్ 4 నాడు డిస్ట్రాయ్ చేయడానికి కూడా నీ ఆదేశాల ప్రకారం చేసినవని చెప్తుంటే, స్పష్టంగా వాళ్ళకు ఒక ఆఫీస్ క్రియేట్ చేసి నమ్మకమైన ఆఫీసర్ నాడు పెట్టించి చేసి
మళ్ళీ బుకాయించే ప్రయత్నం చేస్తే అది ఉత్తనే పోద్దా. ఒకవేళ నువ్వు చట్టం నుంచి తప్పించుకోవచ్చు, నీకు సంబంధం ప్రత్యక్షంగా లేదు కాబట్టి. ప్రజల నుంచి తప్పించుకోలేవు కదా, ప్రజలకు అర్థమైపోయింది కదా నీ రాజకీయ చాణక్యం ఏంది, నీకు రాజకీయంగా నీకున్న పరిణీతి ఏంది, నువ్వు చేసిన రాజకీయంలో నిజాయితీ ఎంత ఉంది, నీతి ఎంత ఉంది అనేది ఇలా తెలంగాణ సమాజం కళ్ళతో చూస్తుంది. ఇది ఈ 1200 మంది ఫోన్ల ట్యాప్కి సంబంధించి ఇది ఈరోజు వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం.